ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాణివాసంలో హాయిగా ఉండాల్సిన మీరు 5 సంవత్సరాలుగా మీ భర్తకి, మీ ఇంటికి, బంధువులకి దూరంగా ఇలా ఈ కుటీరంలో సాదాసీదా జీవితం గడుపుతున్నారు. మీరిక్కడ ఉంటున్నట్టు మీ వాళ్ళెవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నారు. అన్నం పెట్టిన ఇల్లు అడవవుతుందని, దానం చేసిన మనిషి దరిద్రుడవుతాడని ఎవరో చెప్తే విన్నాను. కానీ మీ పరిస్థితి చూశాక ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. అయ్యో మేడం, మీరెందుకలా అనుకుంటున్నారు? నేనిక్కడ బానే ఉన్నాను కదా. ఏం బావుండడమమ్మా, నా అన్న వాళ్ళు లేని అనాథలే ఇక్కడ ఉంటారు. కానీ మీకు అందరూ ఉండి కూడా ఇక్కడ అనాథగా బ్రతుకుతున్నారు. ఈ ఆశ్రమం కోసం మీరు ఎంతో చేశారు. చివరకు మీరే ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు. నాకు చాలా బాధగా ఉందమ్మా. నేనిక్కడ ఉంటున్నది అమ్ము కోసం మేడం. తను క్షేమంగా ఉండాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి అని 7 ఏళ్ళు అజ్ఞాతవాసానికి వచ్చాను. 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకో 2 ఏళ్ళు ఓర్చుకుంటే నా ఇంటికి నేను వెళ్ళిపోవచ్చు. మిమ్మల్నిలా ఆ ఇంటికి దూరం చేయడం మనోహరి కుట్రేమో అని నాకు అనుమానంగా ఉందమ్మా. తను అనుకున్నది సాధించడానికి ఆ మనోహరి ఎంతకైనా తెగిస్తుంది. తను కుట్ర చేసుండొచ్చు, చేసుండకపోవచ్చు. నాకు పుట్టిన బిడ్డ వల్ల అమ్ముకి ప్రాణాపాయమన్నది నిజం అవ్వచ్చు, అబద్ధం కావచ్చు. కానీ ఆ టైంలో నేను వేరేలా ఆలోచించలేదు మేడం. అమ్ము క్షేమంగా ఉంటే చాలనుకొని ఎవరికీ చెప్పకుండా బిడ్డను తీసుకొని దూరంగా వచ్చేసాను. మిమ్మల్నిలా ఆ ఇంటి నుంచి పంపించేయడం మనోహరి ఉద్దేశం అయ్యుండొచ్చు కదా. మీ భర్తని ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి మనోహరి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఆ విషయం నాకు కూడా తెలుసు మేడం. కానీ పంతులు గారు చాలా గట్టిగా చెప్పారు. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. మీరు ఎక్కడున్నారు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. పైగా నేనక్కడ ఉండగానే అమ్మ 2 సార్లు చావు అంచుల దాకా వెళ్ళింది. ఇక మేమక్కడ ఉండటం అమ్మోకి ఎంత మాత్రం క్షేమం కాదని వచ్చేసాం. పిల్లల్ని ఆయన చూసుకుంటారు మేడం. పిల్లల్ని మీ వారు చూసుకుంటారమ్మా, కానీ మీ వారిని ఎవరు చూసుకుంటారు? పైగా అప్పుడే పుట్టిన పసిబిడ్డని తండ్రికి, తోబుట్టూలకి దూరంగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళెంత బాధపడుంటారు. వాళ్ళకి దూరంగా వచ్చి మీరెంత బాధపడుతూ ఉంటారు? ఆనాడు రాముల వారికి సీతమ్మ లవకుశలు దూరమైనట్టు ఈనాడు మీరు, మీ బిడ్డ, మీ భర్తకు దూరమయ్యారు. ఇంకెన్నేళ్ళు మేడం? 2 ఏళ్ళు ఆగితే అందరం కలిసుంటాం. మా గురించి మీరేం బాధపడకండి. మా కోసం హైదరాబాద్లో ఉన్న ఆశ్రమంలోంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మీకెంతగానో రుణపడున్నాము. లేదమ్మా, మేమే మీకు చాలా రుణపడున్నాం. ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాం. ఇంతకీ ఆరు ఎక్కడమ్మా? నేను రెడీ చేస్తా అని ఎంత చెప్పినా వినకుండా తనే స్వయంగా రెడీ అవుతుంది మేడం. ఆరు ఎప్పుడూ అంతే కదమ్మా, తన పని తనే చేసుకుంటుంది, మిగతా వాళ్ళ పని కూడా చేస్తుంది. తనకన్నీ వాళ్ళ పెద్దమ్మ అరుంధతి పోలికలే వచ్చాయి. ఇంతకీ ఎక్కడ ఉందో ఈ చిచ్చర పిడుగు? మాటల మూట, మెరుపు తీగ. ఆరు, అమ్మా అరుంధతి!
శ్రీకృష్ణుణ్ణి, చిన్ని కృష్ణుణ్ణి. నువ్వు చిన్ని కృష్ణుడిగా సూపర్ గున్నవారు. నీకు కృష్ణుడి గెటప్పు బాగా సూట్ అయింది. నువ్వు కృష్ణుడు కాదు, ఆరు అంటే ఎవ్వరు నమ్మరు. ఆరు చిన్ని కృష్ణుడిగా నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నీకు కృష్ణుడి గెటప్ బాగా సూట్ అయింది. అమ్మా, నన్నందరూ మెచ్చుకుంటుంటే నువ్వు మాత్రం కామ్గా ఉన్నావేంటి? నాకు కాంప్లిమెంట్ ఇవ్వవా? నేను నిన్ను కొత్తగా పొగడ్డానికి ఏముంది బుజ్జమ్మ? మాట్లాడితే దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు. బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ? అందరిలా నువ్వు కూడా నన్ను ఆరు అనో అరుంధతి అనో పిలవచ్చు కదా. అది మా అక్క పేరు. నిన్న పేరుతో ఎలా పిలవను? కానీ నాకు ఆ పేరు పెట్టింది పిలవడానికే కదా. కానీ నేను నిన్ను బుజ్జమ్మనే పిలుస్తాను. సర్లే, ఇప్పుడైతే నన్ను చిన్ని కృష్ణ అని పిలువు. అలాగే. వెన్న దొంగ కన్నయ్య. వెన్న ఉట్టి మీద ఉంది, కొట్టి తీసుకుంటాను.